హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి రిక్వెస్టింగ్ మేరకు నేను ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ ఎలా చేశానో అది మీ ముందుకు తీసుకొస్తాను. దాంతోపాటు 3-in-1 వీడియోతో మీ ముందుకు వస్తాను. యూట్యూబ్ చూసి యూట్యూబ్ ఛానల్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి అనుకున్నాను. యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసి మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇద్దామని అనుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ అది నాకు ఎలా స్టార్ట్ చేయాలో ఏదో కూడా నాకేమీ తెలియదు. వీడియోస్ అవి ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకేమీ తెలియదు. కానీ ఒక వీడియోని చూసి కష్టపడి నేర్చుకొని ఒక వీడియో అప్లోడ్ చేస్తే నాకు 10 వ్యూస్ కన్నా తక్కువే వచ్చాయి. 10 వ్యూస్ కన్నా తక్కువ వస్తే నేను ఇంకా ఆగిపోకుండా ఇంకా అలా చేస్తూ ఉంటే వస్తాయని చెప్పి నేను అలా వీడియోస్ చేస్తూ ఉంటే మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు నాకు వ్యూస్ 1K 2K వ్యూస్ వరకు వచ్చాయి. ప్రెజెంట్ ఇప్పుడు కమెంట్స్ కూడా వస్తున్నాయి. అదంతా మీ అందరి సపోర్ట్ వల్ల అయింది. ఇలాగే నన్ను అందరూ ఆదరించి నన్ను ఇంకా సపోర్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ పాపులర్. చాలా మంది చిన్నపిల్లలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను ప్రెజెంట్ అయితే జాబ్ కూడా నేను ఏమి చేయట్లేదు. మొత్తం నా ఫోకస్ అంతా కూడా యూట్యూబ్ మీద పెట్టి యూట్యూబ్ ఛానల్ గాడ్ వీడియోస్ చేస్తున్నా. గాడ్ వీడియోస్ అన్ని పాపులర్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఇంకా అదర్ వీడియోస్తో కూడా మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. అలా నేను మీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీ అందరి సపోర్టు నాకు కలెక్షన్ ఆన్సర్స్. ఇప్పటి వరకు నాకు ఏ క్వశ్చన్స్ అడిగారో ఏవో కూడా నాకేమీ తెలియదు. మా అక్కల అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్లోనే అడిగిన క్వశ్చన్స్ అన్ని చూసి ఒక పేపర్ మీద రాసి చూపించాను. ఇప్పుడు అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఇన్కమ్ యూ గెట్? ప్రెజెంట్ అయితే నాకు ఇప్పటి వరకు ఏ ఇన్కమ్ రాలేదు. నేను ఇంకా ఇప్పటి వరకు ప్రెజెంట్ అయితే ఏ ఇన్కమ్ రాలేదు. స్టార్ట్ కూడా అవ్వలేదు ఇన్కమ్. ఇంకా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే నేను వ్యూస్ అవి పెరిగి నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్ అవి పెరిగి మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు మనీ తొందరలోనే వస్తాయని ఆశిస్తున్నాను. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఇట్స్ బీన్ యూ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్? నాకు అర్థం కాలేదు ఇది అంది కదా. హౌ మెనీ డేస్ ఇట్స్ బీన్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎన్ని డేస్ అయింది స్టార్ట్ చేశాను పెట్టారు గ్రూప్ మెసేజ్ కమెంట్స్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నియర్లీ 10 months అవుతుంది. 10 monthsలోని డైలీ 1 వీడియో అయినా చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగే నేను యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ చేసి యూట్యూబ్లోని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఎడిటింగ్ యాప్ డూ యూ యూజ్? నేను యూజ్ చేస్తున్న ఎడిటింగ్ యాప్ ఇది కూడా కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు. ఇన్షాట్ ప్రో యూజ్ చేస్తున్నాను. మనీ కూడా పే చేయాలి ఇన్షాట్ ప్రోకి మనీ కూడా పే చేస్తే మనకి ఎడిటింగ్ యాప్ అనేది మనకి ఏం కావాలో అన్ని ఫీచర్స్ వస్తాయి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్, హ్యావ్ ఫేస్ వీడియోస్ చేయడానికి నా దగ్గర టైం ఉండదు. అందుకని ప్రెజెంట్ గాడ్ వీడియోస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ గాడ్ వీడియోస్ ఛానల్ ఓన్లీ ఫర్ గాడ్. ఈ ఛానల్ నేను ఓన్లీ గాడ్ వీడియోస్ కోసమే పెట్టాను. గాడ్ వీడియోస్తోనే చేస్తాను. గాడ్ వీడియోస్ అన్ని ఫేమస్ అయిన తర్వాత నేను ఇంకా ఏదైనా చేస్తాను. ఇంకా చేయడానికి ఇంకా వీడియోస్ చేయడానికి కూడా ఆలోచిస్తాను. ప్రెజెంట్ అయితే గాడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్, యూ అప్లోడ్ అనదర్ కాన్సెప్ట్ వీడియోస్? ఈ గాడ్ వీడియోస్ అయిన తర్వాత అనుకుంటున్నాను అనదర్ కాన్సెప్ట్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ కాన్సెంట్రేట్ ఆన్ ఓన్లీ గాడ్ వీడియోస్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ మ్యారీడ్? నాకు ఇంకా మ్యారేజ్ ఏం అవ్వలేదండి. స్టిల్ ఐఎమ్ అన్మ్యారీడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్? మై నేమ్ ఈజ్ ఎదురు సాయి జ్యోతి. ఇంకో క్వశ్చన్ అడిగారు, మర్చిపోయాను, ఇక అడుగుతున్నా. అంటే నువ్వు ఒక వీడియో సెల్ఫ్ ఇంట్రొడక్షన్లోని మీ చెల్లెలు అక్కలు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారన్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటని ఒక క్వశ్చన్ వచ్చింది లైవ్లోనే. వాళ్ళు ఇంకా ప్రెజెంట్ అయితే అన్నారు కానీ అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. నాది అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారు. నాది యూట్యూబ్ ఛానల్లో కొంచెం బాగా సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ కావాలని. నువ్వైనా ఫేస్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. నాకు ఇంకా ఫేస్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు అంత టైం ఉండట్లేదు. టైం ఉంటే నేను ఫేస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వెందుకు నేను కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నా అసలు కామెంట్స్కి రిప్లై చేయట్లేదు. నేను చూసిన కమెంట్స్ అయితే మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తాను.
కానీ నేను ఒక క్వశ్చన్, ఎడిటింగ్ యాప్ గురించి నువ్వు ఎందుకు ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వవు? అంటే నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను కదా, నాది కొంచెం సక్సెస్ అయిన తర్వాత నేను వేరే వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నాను. నాకే కరెక్ట్గా ఇంకా తెలియదు. నేనే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి నేను ఎలా చెప్తాను అని అనుకుంటున్నాను. నాది కొంచెం మీ అందరూ సపోర్ట్ వల్ల నాది కొంచెం ఛానల్లో కొంచెం సపోర్ట్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ పెరిగితే నేను అందరికీ అది వీడియో చేసి కూడా పెడతాను. ఎలా ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేశాను అన్నీ కూడా వీడియో చేసి పెడతాను. ఒక్కొక్క వీడియో కూడా డీటెయిల్గా పెట్టి మీకు సెండ్ చేస్తాను. ఓకే జ్యోతి, ఇంకో క్వశ్చన్. నువ్వు ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా? ఇది నీ ఫ్యామిలీ ప్రాబ్లమా, లేకపోతే నీ ఓన్ డెసిషనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమా? నా ఓన్ డెసిషన్. అంటే ఫ్యామిలీలో కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి నేను అని చెప్పి నేను ఓన్గా డెసిషన్ తీసుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు ఇంకా మనీ ఏమి రాలేదు. బట్ నేను స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది, నాకు మనీ వస్తుందని నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తాను. మీ అందరి సపోర్ట్ కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జ్యోతి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? బయటవే. వైజాగ్ ఎక్కడ? విశాఖపట్నం. దాంట్లోనే ఎక్కడ? విశాఖపట్నం, వైజాగ్, గాజువాక. ఓకే. సో ఇప్పటికీ నువ్వు వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నావా? ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ అవి కావాలంటే నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేసి చెప్పండి. నేను మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చెప్తామని అనుకుంటున్నాను. మీరు అడిగిన అన్ని క్వశ్చన్కి ప్రతిదానికి ఆన్సర్ చెప్తానని కంపల్సరీ చెప్తాను.